నిస్వార్థ సేవకుడు, నిజమైన నాయకుడు. అన్నా అంటే నేనున్నానంటూ మెల్లగని సైడ్ తప్పించుకోబా పాంగ్ వా మెల్లగని పని ఇంకా కదలకుండా బా పని ఇంక మెల్లగా ఆడ ఆగకూడదు ఆడ ఆగనియకు పని మెల్లగని తప్పించుకోబా మెల్లగా అడుగుతాడు కాళ్ళకి అడుగు కొంచెం చాలే पार्टी ऑफ इंडिया की जानिब से लोकसभा और असेंबली के अंदर यहाँ नॉमिनेशन किए जा रहे हैं और सारी आवाम से भी हम इस बात की इत्तला करते हैं। ये इस बात की हम सारी आवाम से ये ख्वाहिश करते हैं कि सारी आवाम को भी चाहिए कि इस बार दूसरी किसी और पार्टी की तरफ आप लोग ध्यान दिए बगैर सिर्फ और सिर्फ सोशल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया को अपना वोट देकर इसको कामयाब बनाएं, इसलिए कि ये पार्टी आपकी है। ये कोई रेड्डी की बनाई हुई पार्टी नहीं है और किसी नायडू की बनाई हुई पार्टी नहीं है, किसी कम्मा और बलीजा की बनाई हुई पार्टी नहीं है। ये सारी तमाम कौमों की पार्टी है। हमारे मुल्क के अंदर, हमारी इस डेमोक्रेटिक, हमारे इस कंट्री के अंदर जितने भी यहाँ मज़ाहिब के लोग रहते हैं, उन तमाम मज़ाहिब के लोग हमारी इस पार्टी के अंदर हैं। सब मिल कर के काम कर रहे हैं। ये पार्टी सबको भी बराबर मसावी हक देने के लिए आगे बढ़ रही है। लिहाजा अब इसकी ताकत भी बहुत ज़्यादा आगे बढ़ती हुई चल रही है, मजबूत हो रही है। हम सारी आवाम से अपील करते हैं कि इस बार के 2024 के इलेक्शन के अंदर आपका असेंबली और पार्लियामेंट का एक कीमती वोट आप सोशल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया का जो निशान रहेगा, उस निशान को देकर के आप इसको मजबूत और ताकतवर बनाने की कोशिश करें। నేడు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నంద్యాల నియోజకవర్గం మరియు
ఎంపీ కాన్స్టిట్యున్సీకు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నేడు నామినేషన్ వేయడం జరుగుతుంది. చాలా సంతోషకరమైన విషయం. నేడు అశేష ప్రజాదరణ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియాకి లభిస్తూ ఉంది. ఈరోజు నామినేషన్ ర్యాలీలో కూడా ఎంతోమంది ప్రజలు, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వీళ్ళందరూ డబ్బులు పంచితే రాలేదు. పార్టీ మీద అభిమానంతో నేడు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా మీద ఉన్న అభిమానంతో ఈ పార్టీ ఎలాగైనా నంద్యాల పట్టణంలో అభివృద్ధి చేస్తుందనే నమ్మకంతో నేడు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియాకు సామాన్య ప్రజలందరూ అండగా నిలుస్తున్నారు. చాలా సంతోషకరమైన విషయం. నేడు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నంద్యాలలో గెలిపే లక్ష్యంగా గ్రాస్ రూట్ లెవెల్లో ప్రతిరోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా పనిచేసుకుంటూ పోతా ఉంది. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా గెలిచి నేడు నంద్యాల పట్టణంలో నిజమైన ప్రజాస్వామ్య పాలన ఎలా ఉందో మేము చూపిస్తాము. నేడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, వారి నాయకులు డబ్బున్న అహంకారంతో నేడు కౌన్సిలర్లను, ప్రజలను పశువులతో పోలుస్తున్నారు. పశువుల సంతలో కొన్నట్టు కొన్నా మేము